A day in my life దిట్టంగా ఉంటుంది. అన్స్టడీ పెద్ద సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. 2 months క్రితం ఫెడెక్స్ వాడు మిస్సింగ్ అన్నాడు. నాకేం అర్థం కాలేదు నువ్వు చెప్పేది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెప్ అండ్ రోమ్. ఈరోజు వీడియో ఏంటంటే అ డే ఇన్ మై లైఫ్. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఇప్పుడు టైము 8:47 అయింది. సో ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోదాం, నెక్స్ట్ చూద్దాం. ఇంకా మన పనిలోకి వెళ్ళిపోదాం. హాట్ వాటర్ ఏమైనా హనీ ప్రజయంగా తాగితే కొంచెం వెయిట్ లాస్ హెల్ప్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నాను కాబట్టి. స్టార్ట్ చేసి ఒక 10 days అవుతుంది అనుకుంటా. 2018లో మనం బాగా దిట్టంగా ఉంటుండే. అంటే దీంతో పాటు మనం జిమ్ కూడా వెళ్ళిండే, కానీ ఇది మానేయాల్సి వచ్చింది. దానికి ఒక చిన్న స్టోరీ ఉంది. అది ఏంటంటే ఒకరోజు మా అమ్మ బ్యాడ్ మూడ్లు ఉండేది. హాట్ వాటర్ కూడా మనం లేచేలోపే అలా టేబుల్ మీద ఉంటుండే. అంటే చిన్నోడు ఫీల్ అయ్యి, చిన్నోడా ఇదిగో నీ కాఫీ, నేను చేతికిస్తే కానీ తాగడు. ఆయన తాగితే టేస్ట్ గలిగిగా రోజులా లేదు అనుకున్నా, అట్లనే తాగేసిన. కానీ లిటరలీ తాగినాక రిగ్రెట్ ఏంటంటే 1 week వరకు నా స్వెట్ స్మెల్ కూడా ఆ వాటర్ స్మెల్ వచ్చింది. అంత గలీజ్ ఉంది అది. అప్పుడు మానేసింది, మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ చేసిన. జిమ్ చేస్తుండే అని చెప్పాను. ఆ జిమ్ ఏంటంటే నా ఫ్రెండ్, సో వాడు నేను కలిసి జిమ్కి వెళ్ళినాం. 2 months, లిటరలీ 2 monthsలో ఇదే ఈ లెమన్ వాటర్ ఆ జిమ్ ఎఫెక్ట్కి తెప్పకి ఇలా ఉన్నాను, ఇలా అయిపోయినా. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ట్రాన్స్ఫర్మేషన్. అంతే 2 monthsలో అయిన ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు ఆల్మోస్ట్ 6 years అవ్వగా మళ్ళీ కొంచెం 6 kgs వెయిట్ గెయిన్. అంత ఎఫెక్ట్ పడ్డప్పుడు సో చిన్నగా గుర్తొచ్చింది. మీకు కొంచెం కమెంట్స్లో పెట్టండి ఎలా ఉంది వీడియో, ఏమంచి చేంజెస్ చేసుకోవాలా అని. ఎనీ సజెషన్స్? టైం 11 అవుతుంది. సో మంచికి రైస్ అయితే పెట్టేసిన. గంటలో మనకి పప్పు రెడీ, రైస్ రెడీగా ఉంది, ఒక పులక ఆలు ఫ్రై రెడీ, లంచ్ రెడీ. ఇంకా నెక్స్ట్ తిన్నామే. 5 అయిపోయింది. సో 5కి మనం జిమ్కి వెళ్తాం అన్నమాట. నిన్న కూడా మిస్ అయింది. ఎందుకు మిస్ అయిందంటే కంగువా రీల్ చూసే ఉంటారు. సినిమా ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాలి. ఎందుకు చూడాలంటే సినిమా కాబట్టి. ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు, అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అంటారు. అట్లా కాక ఎక్స్పీరియన్స్ పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. ఎట్లా టెస్ట్ చేస్తుంది అంటే లాజిక్కే నేను సినిమాలు కూడా చూసినాను. ఇందులో లాజిక్లు ఎత్తికింద నేను. పెద్ద సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. కంగువా దట్స్ ఫర్ ద డే. క్రేజియస్ట్ అంటే డోర్ తీస్తే సడన్గా ఇది కనిపించింది. ఈ బ్యాగ్ ఆల్మోస్ట్ 2 months క్రితం ఫెడెక్స్ వాడు మిస్సింగ్ అన్నాడు. మిస్సింగ్ అన్న తర్వాత వాడిని సావగొట్టి నాకు బ్యాగ్లో అంత ఇంపార్టెంట్ ఉన్నాయి అంటే ఇంట్లో కూడా చెప్పలేదు ఎవరికి. అందులో బర్త్ సర్టిఫికేట్ నుంచి నా బీటెక్ మాస్టర్స్ డిగ్రీ వరకు అది ఫైల్లో ఉన్నాయి. సో అది చూడంగానే నా ముఖంలో తెలుస్తుంటుంది ఎంత హ్యాపీ ఉందో. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్లో ఏంటంటే ఈ ఫైల్. బ్యాగ్ ఇది తర్వాత మెల్లగా ఓపెన్ చేస్తా. మా అమ్మకి కాల్ చేసేసి బ్యాగ్ పోయిందని చెప్తాం, రియాక్షన్ చూద్దాం.
పక్కా తిడుతుంది. తిట్టానంటే చెప్తా. తిట్టంలే. అది బ్యాగ్ది చెప్తా ఉన్నారు కదా, అంటే నాకు తెలుసు అందులో ఏమేమి ఉన్నాయో, దొరకదు అన్నట్టు అన్నారు. సో ఒకటేమో బ్యాట్ ఉండే అందులో, క్రికెట్ బ్యాట్ నేను కొనుక్కున్నది. ఇంకోటి ఫైల్ ఉండే. అది కాదు మా ఇంపార్టెంట్ ఉన్నాయా దాంట్లో ఫైల్ లో? అట్లాడికి పోతే ఎట్లా ఎన్ని ఉంటాయి దాంట్లో? పెడతారా? అది ల్యాప్టాప్ బ్యాగ్ లో పెట్టుకుంటారు. ఇప్పుడు ఎట్లా చెప్పు? ఇప్పుడు నీ సర్టిఫికేట్లు, అందుకే అన్నా, నేను ఏమన్నా? అరే ఎందుకు అట్లా? టెన్త్ క్లాస్ ఇంటర్ ఎంబడి పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఎంబడి ఉన్న దాంట్లో అదొక్కటి గుర్తుగా సదిరేసేటప్పుడు అది పక్కకు పెట్టుకోవాలి. ఎంత ఇబ్బంది ఇప్పుడు. ఫైల్ కొన్నది ఎందుకు? జాగ్రత్త. నేను ఫైల్ పోగొట్టలే, ఫైల్ ఒక్కటి పోగొడితే నాకు జాగ్రత్త లేదని సూట్ కేసు మొత్తం మిస్ అయింది కదా. ఆ ఫైల్ ఒక్కటి పెట్టకూడదు. నువ్వు ఎంబడి ఉండే దాంట్లోనే పెట్టుకోవాలి. నేను పెట్టుకుంటుండే, నాకు బాధ కాదమ్మా. ఇన్ని రోజులు ఎందుకు మరి ముందే చెప్తే ఇది? ఇన్ని రోజులు ఇంకా నాకు ఫోన్ చేసి వచ్చిందా లేదా? నవ్వుతున్నాడు ఏదో మనం. అది కాదు, నేను ఉత్తగా అంటే ఉత్తగా చేసిన, అది అట్లా కాదు. నిజంగా పెట్టినామా? నీకు నమ్మవా? నిజము. లేకపోతే నేను ఇంత రాత్రి నేను వీడియో కాల్ ఎందుకు చేస్తామా? ప్రశాంతంగా ఉన్న వాళ్ళకి టెన్షన్ పెడుతుంది. ఎప్పుడు ఏది అవసరం వస్తుందా అని ఎన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. నేను మీకు టెన్షన్ పెట్టాలని ఉంటే ఎందుకు పెడతామా? పాస్పోర్ట్ నేను చూపెట్టాలి కదా ఎయిర్పోర్ట్ లో, బ్యాగ్ లో పెట్టుకున్నా పాస్పోర్ట్ అంతా. నువ్వు నాకేం అర్థం కాలే నాన్న నువ్వు చెప్పేది. ఏ డోర్ తీయంగానే ఇది ఉండే, ఇగో ఇది ఈ ఫైల్ తో అంత నమ్మలేదు. లేకపోతే వర్రదా నా మమ్మీ ఈయన ఊరుకోలేదు కన్నడ. మమ్మీకి వచ్చే పిచ్చకోపం ఎట్లా తెలుసు కదా. నేను అట్లా కోపడతావు అనుకునేది ఇచ్చిన మమ్మీ, నువ్వు కోపడలేదు. నీ ఫేస్ లో నాకు తెలుసు నువ్వు అట్లా చెయ్యవు. నాకు మమ్మీని టెన్షన్ పెట్టవు. నాకు తెలుసు నువ్వు నవ్వుతుంది. నేను ఎక్కడ నవ్వినా? నేను నవ్వలేదు. మధ్యలో ఇంకా నువ్వు ఏడుస్తున్నావు అంటే అప్పుడు నవ్వినా. నేను నమ్మలే. ఏమనకపోతే బాగుండదని అంత అజాగ్రత్త. ఫైల్ పెట్టుకోవాలి కదా అంటున్నా, నవ్వుకుంటూనే అంటున్నా కదా. అది కూడా ఫైల్ ఇంట్లోనే ఉండే. ఒకసారి పెట్టకున్నాను ప్లీజ్ అట్లా. ఇది వీడియో పెట్టుకున్నా కదా, రికార్డ్ చేసినావా? నేను మంచిగానే ఉన్నాను. అప్పుడు చింటుగాడు 5th క్లాస్ లో కామెంటరీ బాక్స్ పోగొడితే టీవీ ముందు కూర్చోబెట్టి కొట్టినావు చూడు.